రైట్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అంకుసాపూర్ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోడు భూములను స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన అటవీ శాఖ అధికారులను అడ్డుకున్నారు రైతులు. దశాబ్దాలుగా తాము సాగు చేసుకుంటున్న భూములను లాక్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక దీంతో పట్టా భూమి రైతులకు అటవీ శాఖ అధికారుల మధ్య ఘర్షణ జరిగింది. న్యాయం చేయాలంటూ రోడ్డుపై పోడు రైతులు నిరసన చేపట్టారు. తమ భూముల్లో సాగును అడ్డుకుంటే ఊరుకునేది లేదని అటవీ అధికారులకు రైతులు తేల్చి చెప్పారు. वीडियो फेसबुक यूट्यूब दो दिन टाकून ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజయ్య అందిస్తారు. సో అంజయ్య, ఆసిఫాబాద్ జిల్లా అంకుసాపూర్లో అటు పోడు భూములను స్వాధీనం చేసుకుంటాకు వచ్చిన అటవీ శాఖ అధికారులకు మధ్య, ఇక్కడున్న రైతులకు మధ్య జరుగుతున్న వాగ్వాదం మనం చూస్తున్నాం. దీనికి కారణాలు ఏంటి? రత్న కొమరంభీం జిల్లాలో పోడు యుద్ధం ముదిరింది. గత కొన్ని రోజులుగా ఈ పోడు కొద్దిగా అగ్గిరాజిస్తుంది. ముఖ్యంగా అంకుసాపూర్ గ్రామానికి సంబంధించిన రైతులు 145 సర్వే నెంబర్లో 400 ఎకరాల్లో గత 30 ఏళ్లుగా సాగుతున్నారు. అయితే ఈ భూమి ఎవరైతే రైతులు సాగిస్తున్న భూమి ఉందో ఆ భూమి అటవీ శాఖకు సంబంధించిన భూమని, ఆ భూముల్లో సాగు చేయవద్దని ఈ రోజు ఎవరైతే రైతులు సాగు చేయడానికి వెళ్ళారో ఆ సాగు చేయడానికి వెళ్ళిన రైతుల్ని అటవీ అధికారులు అడ్డుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అటవీ అధికారులు ఒకవైపు, మరొక వైపు గ్రామస్తుల మధ్య కూడా తీవ్రమైన వాగ్వాదం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో అటవీ శాఖకు సంబంధించిన భూముల్లో సాగు చేయనిచ్చేది లేదంటూ అటవీ అధికారులు ఏదైతే రైతులకి హెచ్చరిక జారీ చేయడం జరిగింది. అదేవిధంగా రైతులు కూడా తాము 30 ఏళ్ల కాలం నుంచి ఈ భూముల్ని సాగు చేస్తున్నాం, ఇవి అటవీ శాఖకు సంబంధించిన భూములు కావు, రెవెన్యూకు సంబంధించిన భూములు, తమకి పట్టాలు ఉన్నాయి, ఎట్టి పరిస్థితుల్లో సాగు చేసుకుంటాం, సాగు చేయనీయకుండా అడ్డుకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పడం జరిగింది. దాంతో అటవీ అధికారులకి, అదేవిధంగా ఎవరైతే రైతులకు మధ్య ఒక ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు స్పందించి ఏదైతే జాయింట్ గా అటవీ అధికారులు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు జాయింట్ గా సర్వే నిర్వహించి ఎవరికి ఈ భూములు తేలుతాయో వాళ్ళకి ఇస్తామని పోలీసులు ఒక హామీ ఇవ్వడంతో దాంతో రైతులు వెనక్కి తగ్గడం జరిగింది. ఈ వారం రోజుల్లో సమస్యలను తీర్చకపోతే మాత్రం పోరాటం ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరిక జారీ చేశారు. రత్న, అటు పోడు రైతులు చూస్తేనేమో భూములు మావి, మేము కొన్ని దశాబ్ద కాలంగా ఇక్కడే పంట పండిస్తున్నామని కూడా చెప్తున్నారు. ఇటు అధికారులు మాత్రం అవి అటవీ శాఖకు సంబంధించినవి అంటున్నారు. సో ఏదేమైనప్పటికీ ఈ ఇష్యూకి సంబంధించి తదుపరి చర్యలు ఏ విధంగా ఉండనున్నాయి? ఈ రెండు ఏదైతే రైతులకు సంబంధించిన వాదన ఒకలాగా ఉంది, అదేవిధంగా అటవీ శాఖకు సంబంధించిన వాదన మరొకలాగా ఉంది. ముఖ్యంగా ఒకవేళ రెవెన్యూ శాఖతో సంబంధించిన భూములు కాకపోయి ఉంటే అటవీ అధికారులను రైతులు ప్రశ్నిస్తున్నారు. తాము ఇప్పటికే ఆ భూముల మీద పట్టాలు తీసుకున్నాం, అదేవిధంగా రైతు బంధుకు సంబంధించిన ఆ డబ్బులు కూడా తీసుకుంటున్నాం. అలాంటప్పుడు మీరు అటవీ శాఖకు సంబంధించిన భూములు ఏ విధంగా మావి అని ప్రశ్నిస్తారని రైతులు అటవీ అధికారులను ప్రశ్నించడం జరిగింది. అయితే అటవీ అధికారులు కూడా గతంలో ఏదైతే 1951 కానీ అంతకుముందు ఏదైతే రెవెన్యూ సర్వేలో లేనప్పుడు భూములు కానప్పుడు ఏవైతే ఆధారాలు ఉన్నాయో ఆ ఆధారాలను కూడా రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. జాయింట్ గా ఏదైతే 145 అనే సర్వే నెంబర్ మాత్రం ఈ సర్వే నెంబర్ లో 1000 ఎకరాల భూమి ఉంది. అయితే ఈ 145 సర్వే నెంబర్ లోకి రైతులు వచ్చారా, లేకుంటే మరొక సర్వే నెంబర్ లో ఉన్న అంశం చేయాలంటే జాయింట్ గా సర్వే చేస్తే తప్ప అంశం చేయలే అవకాశం లేకపోవడంతో అటవీ అధికారులు కూడా జాయింట్ గా సర్వే నిర్వహించడానికి ఒప్పుకోవడం జరిగింది. రత్న, రైట్, థ్యాంక్ యూ అంజయ్య.